చిన్నప్పుడు వరుస ఏదైనా కొందరిని అన్నా అని పిలిచేదాన్ని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది, అన్నా అని పిలిచినంత మాత్రాన వాళ్ళు మన సొంత అన్న కాలేరు అని. నిజమే, మన పెదనాన్న, బాబాయ్, పెద్దమ్మ, చిన్నమ్మ కొడుకులు ఎందరున్నా వాళ్ళ సొంత సిస్టర్స్లా మనల్ని చూడలేరు. నాకు అన్నా తమ్ముడనే బంధం దొరకవచ్చు, కానీ మా అమ్మ నాన్నకు సొంత కొడుకు మాత్రం కాలేరు. వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకొని వారికి అవసరమైనప్పుడు సహాయంగా తోడుగా ఉండగలరా? అందుకే మనకంటూ ఒక ఓన్ బ్రదర్ ఉండాలి. వారి దగ్గర మనకి ఒక రకమైన స్వేచ్ఛ, హక్కు, అధికారం ఉంటుంది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇది నా ఇల్లు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ప్రేమను పంచడానికి, నేనున్నా అని ధైర్యం చెప్పడానికి ఒక్క బ్రదర్ ఉండాలి. దేవుడు ఇవ్వడం మర్చిపోయాడు. ఆపత చిన్నాడు అవ్వ ఉండాలి, బాధ కలిగినాడు బాపు ఉండాలి. ఏ ఆడిదానికైనా కాలుకు ముళ్ళిరిగి కష్టం వచ్చిన్నాడు ఏ దేవుడు ఆదికి రాడు, ఏ దేవత ఆదికి రాదు. కన్నోళ్ళు తల్లిదండ్రులు ఆది కత్తరు, తోడబుట్టిన అన్నదమ్ములు ఆది కత్తరు.